మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు హాయిగా ఉంటుంది పానానికి. అది జరంత బెడిసికి వచ్చిందనుకో ఇక కథ అడ్డం తిరుగుతుంది. ఇంకో గట్టే జరిగింది గీడ ముచ్చట. ప్రేస్ని ఎత్తుకొని నిప్పు పెట్టుకున్నట. ప్రేస్ని బిగ్గర కౌగిలించుకొని పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల గిరుకున్నట. కాతం బగ్గీసి మంటమైన ఇద్దరు ఇడిసే కాలినట, కొరవై దవాఖానలు వేసిరట. వివాహానికి ఒప్పుకోలేదనే కోపంతో వ్యక్తి దుశ్చర్య, ఇద్దరికి తీవ్ర గాయాలు. మహబూబాబాద్లో ఘటన. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట. ఇద్దరు పరిస్థితి దారుణంగా ఉందట. బతికేది మాత్రం నమ్మకం దక్కు ఉందట. చూడూరి కథ. అక్రమ సంబంధం ముచ్చట. ఆమె భర్తతో విడిపోయి చాలా కాలం అయిందట. ఆమె భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి వేరువేరుగా ఉంటుంది. ఈమెకు పెళ్ళి అయింది 2018లో. ఈమెకు పెళ్ళి అయింది 2018లో పెళ్ళి అయింది. ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈమె పేరేమో సంధ్య. ఈ ఇద్దరు కొడుకులను పట్టుకొని మొగంతో ఇక మరి ఏమక్కడికి విడిపోయిందో ఏమో అది క్లియర్ గీయలేదు, కానీ మొగంతో విడిపోయి ఉంది. అలాగ బతుంది. ఈమెతలు ఈమె బతుంది. ఈమెకి ఇద్దరు కొడుకులు. ఈమె నుంచుకున్న ఆయన పేరు అంజయ్య. ఈయనకు 2020లోనే వీళ్ళ భార్య ఈమె చచ్చిపోయిందట. చిన్న అనారోగ్య కారణంతో ఆమె చచ్చిపోయింది. ఈ అంజయ్య అంటోడు ఈమె ఈ ఓళ్ళు బతకాలు బతురు. కాకపోతే ఏంటంటే ఇద్దరంట ఒకటే వీధిలో బతుకురట. ఒకటే వీధిలో ఇద్దరు కలిసి చిరు వ్యాపారాలు పెట్టుకురట. ఈయనేమో ఈ అంజయ్య అంటోడేమో పాల వ్యాపారం చేస్తారంట. ఈ సంధ్య అంటే ఆమెనేమో కూరగాయలు అమ్ముతుందంట. అయితే ఒకటే ఏరియాలో వీళ్ళు చిన్నపాటి దుకాణాలు పెట్టుకురు కదా. ఎదురు దుకాణాలు అంట. ఎదురు దుకాణాలు పెట్టే ఆమెకాయ ఈయన చూడ, ఈమెకాయ ఆయన చూడ. చూసుకుంటా కొంతకాలం గడిచిపోయింది. ఫస్ట్ చిన్నపాటి దోస్తులు అయ్యారట. దోస్తులు అయ్యి నీ పేరేం పేరు, నా పేరు సంధ్య, నీ పేరేం పేరు, నా పేరు అంజయ్య. ఒకళ్ళు పేర్లు అయితే తెలుసుకురు. ఆ తర్వాత ఏం చేస్తారంటే నేను కూరగాయల దుకాణం పెట్టుకున్నాయా, నువ్వేం చేస్తావంటే నేను పాల వ్యాపారం చేస్తున్నామా, గిట్ట మాట్లాడుకున్నట. ఆ తర్వాత మరి మీ ఇల్లుగాల ఆయన ఏం పని చేస్తాడు అని అడిగిందట. మా ఇల్లుగాల ఆయన ఇచ్చిపెట్టి చాలా రోజులు అయ్యా, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొడుకులను పట్టుకొని ఇక నా కొడుకులకు నేనే పెద్ద దిక్కు, నా అంతలో నేను బతున్నాను ఆమె చెప్పిందట. మరి మీ ఇల్లుగాల ఆమె ఏం పని చేస్తుందని ఆమె అడిగిందట. ఈ అంజయ్యని. లేదమ్మా నా భార్య అనారోగ్యంతో చచ్చిపోయింది, నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇక అమ్మాయిలకు నేనే పెద్ద దిక్కు అనుకొని ఈయన చెప్పినాడు. మంచిగానే గంటకు దాకా బొంత అన్నట్టు బాగానే కూడిరు ఇద్దరు. ఈమెకు మొగడు లేడు అని పిల్లని చచ్చిపోయింది. ఇంకా చిన్న సోపతి అవుతుందట. సోపతి కాస్త చిన్నగా ప్రేమగా మారిందంట. ఆ ప్రేమ కాస్త ప్రేమకెళ్ళి వెళ్ళంగానే ఏమవుతుంది, కామంలో పడుతుంది. ఇక ఆమెకి ఏమో మరిగింది, ఈయనకు ఆయన మరిగిండు. అక్రమ సంబంధాలు పెట్టుకొని నడుచుకుంటున్నారు. ఎంతకాలం గిట్ట దొంగసాడం కలుస్తాం, ఎంతకాలం గిట్ట ఉంటాం చెప్పురి మనం కలిసి పెళ్లి చేసుకుందామని అంజయ్ అడిగిందట. పెళ్లి చేసుకుందాం అడగానే ఆమె పెళ్లికి నిరాకరించిందంటే, పెళ్లి వద్దు, నాకు ఏమొద్దు, పెళ్లి అక్కర్లేదు, ఏమక్కర్లేదు ఆమెదట. లేదు మనం పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, నీకు ఇద్దరు పిల్లలు, నాకు ఇద్దరు పిల్లలు, 4 పిల్లలు ఇద్దరు, మనకు మంచిగా ఇద్దరం కలిసి కాపురం పెడదామని అంటే, లేదు నేను ఒప్పుకొని పెళ్లి చేసుకోనని ఇక ఈ వేధిస్తున్న బాధ భరించలేక ఆ నుంచి మకా మార్చి ఇంకో కాడికి పోయిందట. ఈ సంధ్య అంటే ఆమె ఇంకో కాడికి పోగానే ఇటు అన్నట్టు అప్పటికే, నువ్వు ఎక్కడ పోయినా కానీ నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, నేను నిన్నే పెళ్లి చేసుకోవాలి. నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకొనియకుంటే నిన్ను బతకనియ్యా, నేను బతక, నీ పని చేస్తా, నా పని చేసుకుంటా అని ముందుగానే చెప్పిందట. ఇక అన్నంత మాత్రాన చేస్తాడు అనుకొని ఏమనుకుందంట, ఆడికెళ్ళి మకా మార్చి ఇద్దరు కొడుకులను తీసుకొని వేరే కాడికి పోయిందట. వేరే కాడికి పోగానే ఈడు అట్టేట పోద్దు అనుకొని మళ్ళీ చిన్నగా ఆడిదాకా పోయిందట. ఆడిదాకా పోయి పోతేనే దారిలో ఇంత పెట్రోల్ తీసుకున్నట్ట బాటల్లో పెట్రోల్ బాటలు తీసుకొని పోయి తర్వాత కొట్టినాడు. తర్వాత కొట్టంగా తలుపు తీసిందంట. ఎంత అయినా పాత సోపతి కాబట్టి తలుపు తీస్తుంది కదా. తలుపు తీయగానే మరి చాయ్ ఇచ్చిందో నీళ్ళు ఇచ్చిందో ఏం చేసిరో ఇద్దరు కలిసి ఒక కాడు ఉండట. ఇక మాట పెరిగిందట. మాట పెరగానే అట్నే ఎంబడి కొనవేళ పెట్రోల్ మొత్తం ఆమె మీద గుప్పించాడ. ఆమె మీద గుప్పి అట్నే బిగ్గర కౌగిలించుకొని అగ్గిపుల్ల గిరిపున్నట. కాతం బగ్గీసి మంటమైనదట. బగ్గీసి మంటమైనగానే తీసుకుపోయి ఆ దవాఖాలు ఎంజీఎం దవాఖాలు ఏమంటారు, ఆ దవాఖాలు వేస్తారు కదా, డాక్టర్ చూస్తారు కదా, ఒక్కొక్కరు 80% కానీ వీళ్ళ పరిస్థితి తీవ్రంగా ఉంది, బతికేది నమ్మకం తక్కువ ఉందని చెప్పారట. చూడురి కథ. ఇప్పుడు అన్ని రోజుల దాకా కలిసి ఉండిది, కూరగాయలు అమ్ముతప్పుడు పాలు అమ్ముతప్పుడు సరే, ఇక అలా మరి ప్రేమే అనుకుందాం. ఇప్పుడు కామం అయితే బాగుంటుంది, పాడైపోను, కానీ ప్రేమించుకుని అనుకుందాం. పెళ్లి చేసుకుంటే అయ్యేపోవు కదా. లేదు పెళ్ళి అక్కర్లేదు, ఇక ఈ ఇద్దరు పిల్లలు అయినాక పెళ్లి చేసుకుంటే రేపన్నాడు నోట్లు ఉంచగల అనుకొని మరి ఎవరి కాలు ఇడిపోయిరేమో, వచ్చిన బాధ కూడా లేదు, అట్ట అయిపోయినా బాగుండు. ఆమె గుణం మారలేదా, ఈయన గుణం మారే. ఇద్దరు పోతలు కాసి ఉత్తపుణ్యానికి కొనపోయి పెట్రోల్ కొనపోయి అగ్గిపుల్ల గీరుకొని పోయి దవాఖాన బయటిది. ఇప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలా, ఈయనకి ఇద్దరు పిల్లలా. ఆమెకేం కొడుకులు, ఈయనకేం బిడ్డలు. కర్మజాలి రేపన్నాడు గట్టినే విధి వెక్కిరిచ్చింది. లేకపోతే ఆవిసి కూడింది అనుకో, ఇద్దరు కథమయ్యారు అనుకో. మరి పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఇక పిల్లల పరిస్థితి ఒక్క దెబ్బకు 4 పిల్లలు ఆగమైనట్టే కాదు, 4 అనాథలు అయినట్టే లెక్క. ఏడ జరిగింది ఈ ముచ్చట? మహబూబాబాద్ దగ్గర జరిగింది. మహబూబాబాద్లోని
మహబూబాద్ జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన బానోతు సంధ్య అంట అలియాసు మంజు అంట ఆమె పేరు చూడురి అక్కడికి ముచ్చట జరిగింది. మరి అక్రమ సంబంధాలు పెట్టుకుంటప్పుడేమో హాయిగా ఉండే పానానికి గిసోటి వయసరికాలనేమో గిట్ట పోయిండే ఆడు మాత్రం తప్పేమనలే ఆడు పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఈమె కూడా ఏమనలే ఎక్కర్లేదు నాకు ఏం అక్కర్లేదులే నీ బతుకు నువ్వు బతుకు నీ పిల్లలు చూసుకో నువ్వు బతుకు నా పిల్లలు చూసుకో నేను బతాను ఆమెతలా పోతే జర్రంతా అర్థం చేసుకొని బతికితే అయిపోయేదానికి ఇంత మటుకు తీసుకొచ్చుకొని నిప్పు పెట్టుకుందాకా వచ్చిందంట. కర్మజాలి ఇద్దరు కనుక చచ్చిపోతే నలుగురు పిల్లలు అనాథలై రోళ్ళ మీద పడతారు. మీ అక్రమ సంబంధాలు పాడైపోను. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఒక గిసోడి ముచ్చట్లు వస్తాయి. ఏమైనా ఆలోచన ఉంటే పెళ్లి చేసుకుని ఉపాయం చేయాలి. లేకపోతే మీ అంతలు మీరు బతమే వాళ్ళ బతమే. దునియా మాస్తు పెద్దగా ఉంది ఏడింత కష్టం చేసుకుని బతకొచ్చు. ఈమె కూరగాయలు అమ్ముకొని ఆడు పాలు అమ్ముకొని ఎట్లా బతకలేరా? ఇంకో గసోడి ముచ్చట్లు వస్తున్నాయి. మా అమ్మగారిని అక్రమ సంబంధాలు పెట్టుకునే ఉపాయం ఉన్నోళ్ళు జర గిసోడి పని చేయకూరి.